చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. జిమ్ చేసి చేసి బాడీ బాగా పట్టేసింది. మామ ఏమైనా స్పా ఉంటే చెప్పరా, వెళ్ళి బాడీ మసాజింగ్ చేయించుకోవాలి. అయితే నాకు తెలిసిన ఒక స్పెషల్ స్పా ఉందిరా, అక్కడికి వెళ్ళి చేయించుకో మసాజింగ్. స్పెషల్ స్పా అంటే పాపలు ఉంటారా? పాపలు కాదు, పాములు ఉంటాయి. పావులా? అవును, పాములే. ఇండోనేషియాలోని జకార్టాలో ఒక స్పా ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మసాజ్ మనుషులకు బదులుగా కొండ చిలువలు చేస్తాయి. అలా ఎలా? ముందుగా మసాజ్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళ ఒంటి మీద బట్టలు తీసేసి ఇలా 2-3 కొండ చిలువలను వదులుతారు. అవి ఒంటి మీద పాకుతూ పాకుతూ మనకు మసాజ్ చేస్తాయి. అమ్మా, పావులంటే డేంజరస్ కదరా, మరి కాటో వేటో వేస్తే? ఆ టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే ఈ కొండ చిలువలన్నీ చాలా మంచివి. అంటే మన రేలంగి మావయ్య టైప్ అన్నమాట. అయినా ఈ పావులతో మసాజ్ ఎందుకు చేయించుకుంటున్నారు? దీని వల్ల ఏమైనా యూజ్ ఉందా? ఎందుకు లేదు, ఈ మసాజ్ వల్ల మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాంతో మెటబాలిజం కూడా పెరుగుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. రే మామ, వీడి మెడేంట్రా ఇలా వెనక్కి తిరిగిపోయింది? కొంపదీసి యోగా చేస్తుంటే పట్టేసిందంటావా? లేదురా, ఆయన మెడ ఎంత. అలా ఎలా? మార్టిన్ జో లారెల్లో. ఇతన్ని హ్యూమన్ ఓయల్ అని కూడా అంటారు. 1885లో జర్మనీలో పుట్టాడు. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయి అక్కడే సర్కస్ చేసుకుంటూ బతికాడు. అంటే సర్కస్ చేస్తున్నప్పుడు ఇలా మెడ సైడ్ అయిపోయిందా? కాదహే, మామూలుగానే ఈయన మెడ ఎంత. జనరల్ గా మనుషులకి మెడ ఒక 90 డిగ్రీస్ దాకా తిరుగుతుంది, కానీ ఈయన మెడ మాత్రం 180 డిగ్రీస్ దాకా రొటేట్ అవుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఈయన బాడీ వెనక్కి తిప్పకుండానే వెనకేమవుతుందో చూసి చెప్పగలడు. అండ్ తినగలడు, తాగలడు కూడా. కేవలం నేనే కాదు, మీరు కూడా డైలీ ప్రాక్టీస్ చేసి ఇలా మెడని వెనక్కి తిప్పి వండర్స్ క్రియేట్ చేయొచ్చని మార్టిన్ చెప్తుండేవాడు. మావా, ఏం చేస్తున్నావురా? ఆయన చెప్పాడు కదరా, మెడను వెనక్కి తిప్పడానికి ట్రై చేస్తున్నా. ఒరే, తేడా కొట్టిందనుకో నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఫ్యాక్ట్ నెంబర్ 3. స్నాప్ డ్రాగన్ ఫ్లవర్స్. అమ్మని, ఇదేంటి కపాలాలు చెట్టు కొమ్మకు కాసే? అవి కపాలాలు కాదహే. మరి పురేలా? కాదు, పువ్వులు. ఇవి స్నాప్ డ్రాగన్ ఫ్లవర్స్ అని అదో రకమైన పువ్వులు. పచ్చగా ఉన్నప్పుడు బానే ఉంటాయి, కానీ పాడైపోయాక ఇలా పుర్రెలా అయిపోతాయి. వీటిని మామూలుగా అలా తాకినా కూడా ఏదో పుర్రె నోరు తెరిచి మూసుకున్నట్టు ఉంటుంది. ఇవి ఎక్కువగా యూరోప్, అమెరికా, నార్త్ ఆఫ్రికాలో ఉంటాయి. వీటిని అక్కడ ప్రజలు బాగా సెంటిమెంట్ పువ్వుల్లా చూస్తారు. వీటికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయని, వీటిని బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే చాలా మంచి జరుగుతుందని, అలానే ఇవి ఆడవాళ్ళకి జీవితాంతం తరగని అందాన్ని ఇస్తాయని అందరూ అంటుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. అస్సాంలో పుట్టింది, బీహార్ లో పెరిగింది, కేరళకి వచ్చింది, రికార్డులు కొట్టింది. ఏంటది? బాహుబలా? కాదహే, బాహుబలి లాంటి ఏనుగు. దీని పేరు తెచ్చి కొట్టుకావు రామచంద్రన్ రామన్. మన ఇండియాలోనే అతి పెద్ద ఏనుగు ఇది. 1964లో పుట్టింది. 10 అడుగుల 5 అంగుళాలు ఎత్తుంటుంది. కేరళ రాష్ట్రంలోని త్రిశూర్, పాలకడ్లో జరిగే త్రిశూర్ పూరం ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటుంది. దీని సైజ్ చూస్తుంటే నిజంగానే బాహుబలిలా ఉందిరా. దీని బాడీ మాసే కాదు, దీనికి మాస్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. ఈ జనమంతా దీన్ని చూడడానికి ఇక్కడికి వచ్చినోళ్లే. అయితే ఎంత అభిమానం ఉన్నా దీని మీద కొన్ని మచ్చలు కూడా ఉన్నాయి. దాన్నే ఉందిరా, మచ్చలేగా, వేరే నవ్వులు వాడితే పోతేలే. ఒరే జఫా, నేను చెప్పేది ఒంటి మీద పడిన మచ్చల గురించి కాదురా, దీని పేరు మీద పడిన మచ్చల గురించి. ఏంటయ్యి? ఈ ఏనుగు 13 మంది మనుషుల్ని, ఇంకో 3 ఏనుగుల్ని పొట్టన పెట్టుకుంది. ఎందుకు? కావాలని ఏం కాదు, దానికి వయసు అయిపోవడం వల్ల కంటి చూపు తగ్గిపోయింది. దగ్గరకు వచ్చిన వాళ్ళని తను ఏమైనా చేస్తారేమో అని భయంతో దూరంగా విసిరు కొడుతూ ఉంటుంది. 2019లో అప్పటి త్రిశూర్ జిల్లా కలెక్టర్ అయిన అనుపమ ఈ ఏనుగు బయట తిరగకుండా బ్యాన్ చేశారు. అయితే కేరళలోని కొన్ని సంఘాల వల్ల మళ్ళీ ఆ బ్యాన్ ఎత్తేయాల్సి వచ్చింది. అయితే 5గురు మావట్లు చుట్టూ ఉంటూ 5 మీటర్ల జనాలకు దూరంగా ఉండేలా ఒక ఎలిఫెంట్ స్క్వాడ్ ని సెట్ చేసి దీనికి పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పటికీ త్రిశూర్ పూరం ఉత్సవాల్లో ఆలయం తలుపు ముందు ఇదే తీస్తుంది. అన్నట్టు మర్చిపోయా, ఈ ఏనుగుకి మలయాళంతో పాటు హిందీ, భోజ్పురి భాషలు కూడా వచ్చంట. ఫ్యాక్ట్ నెంబర్ 5. కొంతమంది మగాళ్ళు ఆడోళ్ళని చూస్తే లైన్ వేస్తారు, ఇంకొంతమంది లవ్ చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఆడోళ్ళని చూస్తే భయపడతారు, పారిపోతారు కూడా. ఎంత మనుషుల్లో ఉన్నారే, ఎవరిలో? గైనోఫోబియా ఉన్నవాళ్ళు. ఫోనుల్లో రకాలు ఉన్నట్టే ఫోబియాలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఆ రకాల్లోనే వెరైటీ రకం ఈ గైనోఫోబియా. దీన్నే ఫెమినోఫోబియా అని కూడా అంటుంటారు. ఇది ఉన్నవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు. ఫ్యాక్ట్ నెంబర్ 6.
భలే ఉందిరా. ఇది ఏ సినిమాలో క్లిప్? ఇది సినిమాలో క్లిప్ కాదా, ఒరిజినల్లే. ఒరిజినల్? అవును, ఫ్లయింగ్ కార్. దీని పేరు జిప్పింగ్ X2. చైనాకి చెందిన ఈవిటోల్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాళ్ళు తయారు చేశారు. ఈ కారులో ఇద్దరు కూర్చోవచ్చు. దీనికి 4 వైపులా ఒక్కో వైపు 2 చొప్పున మొత్తం 8 ప్రొపెల్లర్స్ ఉంటాయి. గంటకి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఈ కార్. మొన్న మధ్య దుబాయ్ లో 90 నిమిషాల పాటు ఈ కారుని టెస్ట్ డ్రైవ్ కూడా చేశారు. చైనాలో తయారు చేసిన కార్ని దుబాయ్లో టెస్ట్ డ్రైవ్ చేయడం ఎందుకు? అక్కడ దుబాయ్ షేకుల దగ్గర బాగా డబ్బులు ఉన్నాయంట, వాళ్ళకి అమ్ముదామని. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడుందో తెలుసా? ఇంకెక్కడుంటది? ఏ అమెరికాలోనో చైనాలోనో ఉంటుంది. కాదు, మన ఇండియాలోనే ఉంది. అవునా? అది ఎప్పుడు కట్టారు? 2004 లో స్టార్ట్ చేసి ప్రస్తుతం ఫినిషింగ్ టచ్ చేస్తున్నారు. దాని పేరే చీనబ్ రైల్ బ్రిడ్జ్. జమ్మూ కాశ్మీర్ లోని రియాసీ జిల్లాలో చీనబ్ నది పైన ఉంది. 359 మీటర్స్ ఎత్తు, 1.315 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల పొడవు ఎక్కువ. 10,616 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ బ్రిడ్జ్ బ్లాస్ట్ ప్రూఫ్ కూడా. రిక్టర్ స్కేల్ పై 8 వరకు వచ్చే భూకంపాలను సైతం ఈ బ్రిడ్జ్ చాలా గట్టిగా తట్టుకుంటుంది. ఇది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లాల రైల్ లైన్ ని కలుపుతుంది. అసలు ఇంత పెద్ద బ్రిడ్జ్ ని అది కూడా మధ్యలో సపోర్ట్ లేకుండా ఎలా కట్టారా? మరి ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ఈ బ్రిడ్జ్ కట్టేటప్పుడు కూడా పార్ట్స్ ని కేబుల్ క్రేన్ ఉపయోగించి సెట్ చేశారంట. సుమారు 120 సంవత్సరాల పాటు దీనికి ఏం డోకా లేదని కొంకన్ రైల్వే వాళ్ళు బల్లగుద్దు మరీ చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. రే మామా, నువ్వు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీ చూసావా? రే, మార్వెల్ కి మార్వెలస్ ఫ్యాన్ రా నేను. చూడకుండా ఎలా ఉంటా? గోల్డెన్ సాల్ చూసా. అయితే అందులో విజన్ గుర్తున్నాడా? విజన్ అంటే ఎర్రగా బీట్రూట్ లా ఉంటాడు ఆడేనా? అవునరా, ఆడే. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి బుర్ర మీద డైమండ్ పెట్టించుకున్నాడు. ఎవడ్రా బాబాడు? లిల్ యూజీ వర్ట్ అనే యుఎస్ ర్యాపర్ $24 మిలియన్ పెట్టి, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 175 కోట్లు పెట్టి 11 క్యారెట్ల డైమండ్ ని కొని తన నుదుటి భాగంలో సూపర్ హీరో విజన్ లాగా ఇలా పెట్టించుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9. 1 1 2 2 2 3 3 4 4 5 6 6 7 8 ర్యాంకులు మావే 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 మావే. రిజల్ట్స్ కన్నా ఈ రీసౌండే బాగా బాధ పెడుతుందిరా. ఫైనాన్స్ లేక అయిపోయాం గానీ అది ఉండుంటే ఫిన్లాండ్ వెళ్ళి చదువుకునే వాళ్ళం. చక్కగా ఎగ్జామ్స్ ఉండవు, రిజల్ట్స్ బాధ అస్సలే ఉండదు. ఏంటి, ఫిన్లాండ్ లో ఎగ్జామ్స్ ఉండవా? అవును, ఉండవు. వాటితో పాటు ర్యాంక్స్, జీపీఏ లాంటి లెక్కల కాంపిటీషన్ కూడా ఉండవు. అకార్డింగ్ టు సమ్ సోర్సెస్ 1980 నుంచి ఫిన్లాండ్ లో ఇదే నడుస్తుంది. మరి ఎగ్జామ్స్ మార్కులు లేకపోతే పాస్ ఆఫ్ ఫెయిల్ ఎలా తెలుస్తుంది? ఫిన్లాండ్ లో స్టూడెంట్స్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారంట. అలా ఇచ్చారు కదా అని వాళ్ళు కూడా దాన్ని మిస్యూజ్ చేసుకోరు. ఆడుకునే టైంలో ఆడుకుంటారు, చదవాల్సిన టైంలో చదువుకుంటారు. అలా చదివిన దాన్ని బట్టి టీచర్ స్టూడెంట్స్ కి గ్రేడ్లు ఇస్తారు. వీటిని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ట్రాక్ చేస్తూ ఉంటూ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ఉంటుంది. అయితే అప్పర్ సెకండరీ స్కూల్ ఎండింగ్ లో మాత్రం నేషనల్ మెట్రికులేషన్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. అది తప్పించి ఇంకా ఏ యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, సెమిస్టర్ లాంటి గొడవ గోళ ఉండదు. అయినా తైలం లేని దేశం, ఎగ్జామ్స్ లేని దేశం ప్రపంచంలో మెరవలేవరా? ఎవరన్నారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ గ్లోబల్ కాంపిటేటివ్ స్టడీలో వెల్ డెవలప్డ్ ఎడ్యుకేషన్ కింద బెస్ట్ ర్యాంక్ వచ్చింది ఫిన్లాండ్ కే. అలానే 2020లో కూడా గ్లోబల్ సిటిజన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం బెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న దేశాల్లో 2వ స్థానంలో ఫిన్లాండ్ నిలబడింది. మన దేశంలో కూడా ఇలాంటి రూల్ వస్తే మనం కూడా టాప్ లోకి వెళ్ళిపోతాం రా. మావా, ఫుల్ గా రుద్ది చదివితేనే మనకు అంతంత మాత్రం మార్కులు వస్తాయి. ఇంకెలాంటి ఫ్రీడమ్ ఇచ్చి మనం వదిలేస్తే మన పరిస్థితి ఏంటో తెలుసా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫ్యాక్ట్స్ లో మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కింద కామెంట్ లో పెట్టండి.